సో గుడ్ ఈవినింగ్ టు ఈచ్ అండ్ ఎవ్రీవన్. ఈ రోజు చెప్పబోయే ఇంకో పోమ్ ఫైర్ అండ్ ఐస్. రాబర్ట్ ఫ్రాస్ట్ రాసిన ఫైర్ అండ్ ఐస్. ఇతను ఒక మనందరికి తెలుసు, ఇతను ఒక అమెరికన్ నేచర్ పోయిట్, రినౌండ్, మంచి ప్రపంచం మొత్తం కీర్తి ప్రతిష్టలు పొందిన ఒక నేచర్ పోయిట్. ప్రకృతి పట్ల ఎప్పుడు రాస్తూ ఉంటాడు ఇతను ఎప్పుడు కూడా అందరు పోయిట్ స్టైల్ ని కాపీ చేయడు. ఇతని స్టైల్ ఎప్పుడు కూడా ఓన్ గా ఉంటది. ఇతను ఓన్ స్టైల్ ఇతనే ఫాలో అవుతాడు. అందరు ఎంచుకుని మార్గలు తెంచుకోడు. ఇతను అన్ని కూడా యూనిక్ గా ఉంటాయి. సో చాలా అందరికంటే గొప్పగా ఉంటాయి ఇతనివి, అంటే వెరైటీగా ఉంటాయి. సో వెరైటీ దట్ టు అన్ఇమాజినబుల్. ఇప్పుడు చెప్పాను, ఇతను రాసినవన్నీ కూడా తలుష్టకు వీలు కానీ అలాగనమాట, అన్ఇమాజినబుల్ గా ఉంటాయి. ఈజ్ ద స్పైస్ ఆఫ్ ఫ్రాస్ట్ స్టోరీ. ఇది ఒక సుగంధ ద్రవ్యం. ఫ్రాస్ట్ ఒక మంచి సుగంధ ద్రవ్యం ఈ ఫైర్ అండ్ ఐస్. ది గివెన్ పోయం, ఇచ్చిన పోయం ఫైర్ అండ్ ఐస్ ప్రూవ్స్ దట్ పాయింట్ బియాండ్ డౌట్. కోసం చెప్తుందంటే ఫైర్ కి ఐస్ కి సంబంధించిన దానికోసం నీట్ గా ఎక్స్ప్లెయిన్ అనేది చేస్తుంది. హీ క్యూట్స్ ద టూ కాంట్రాస్టింగ్ స్టేట్మెంట్స్. అంటే కాంట్రాస్టింగ్ అంటే విరుద్ధంగా ఉండేవి. సో టూ స్టేట్మెంట్స్ ఆఫ్ పీపుల్. సో అంటే టూ కాంట్రాస్టింగ్ పాయింట్స్ అంటే విరుద్ధమైన స్టేట్మెంట్స్ అని. కాంట్రాస్టింగ్ అంటే విరుద్ధం. బోత్ ఆఫ్ దెమ్ ఆర్ అబౌట్ ది టోటల్ డిస్ట్రక్షన్ ఆఫ్ ది వరల్డ్. ఈ రెండు కూడా ప్రపంచాన్ని నాశనం చేసే విధంగా పేర్కొంటున్నారు. బోత్ ఆఫ్ దెమ్ ఆర్ ఫైర్ వల్ల కూడా ప్రపంచం నాశనం అయిపోద్ది. ఐస్ వల్ల కూడా ప్రపంచం నాశనం అయిపోద్ది. ఫైర్ అంటే అగ్నిపర్వతాలు అనుకోవచ్చు, ఐస్ అంటే సునామీ అవ్వచ్చు, ఇంకా సంథింగ్ ఇలాగా మా మంచికి వాటర్ బాడీకి సంబంధించిన అవ్వచ్చు. ఈ రెండు కూడా ప్రపంచాన్ని నాశనం చేస్తుంది కదా. డిస్ట్రక్షన్, బోత్ ఆఫ్ దెమ్ ఆర్ టోటల్ డిస్ట్రక్షన్ ఆఫ్ ది వరల్డ్. ఈ రెండు కూడా ప్రపంచాన్ని నాశనం చేసే శక్తి ఉన్నది. సమ్ హోల్డ్ దట్ ది వరల్డ్ ఎండ్స్ ఇన్ ఫైర్. కొంతమంది చెప్తున్నారు ప్రపంచం ఫైర్ తో ఎండ్ అయిపోతుంది, ప్రపంచం అనేది అగ్గితో ఎండ్ అయిపోద్ది. ఎస్, అఫ్ కోర్స్. అదర్స్ ఆర్గ్యూ దట్ ఐస్ బ్రింగ్స్ ది డిజాస్టర్. కొంతమంది చెప్తున్నారు ఐస్ నాశనం చేసేస్తుంది, ఫైర్ కంటే ఘోరంగా ఐస్ నాశనం చేస్తుంది. ఇక్కడ అర్థం ఏంటి? ఫైర్ ప్రపంచాన్ని నాశనం చేయగలదు, ఐస్ కూడా ప్రపంచాన్ని నాశనం అనేది చేయగలడు. ఇప్పుడు పోయిట్ ఏమని చెప్తున్నాడంటే ది పోయిట్ సపోర్ట్స్ బోత్ ది ఆర్గ్యుమెంట్స్. ఈ రెండు ఆర్గ్యుమెంట్స్ ని మన రాబర్ట్ ఫ్రాస్ట్ గారు రెండు ఆర్గ్యుమెంట్స్ కూడా సపోర్ట్ చేస్తారు. ఎస్, ఫైర్ నాశనం చేయగలదు, అట్ ద సేమ్ టైం ఐస్ కూడా నాశనం చేయగలదు. ఈ రెండు ఆర్గ్యుమెంట్స్ ని కూడా సపోర్ట్ చేస్తున్నారు మన రాబర్ట్ ఫ్రాస్ట్. అండ్ గివ్స్ రీజన్స్. ఇక్కడ రీజన్స్ చెప్తున్నాడు. ఇక్కడ ఏం రీజన్స్ చెప్తున్నాడు అంటే అకార్డింగ్ టు హిమ్, అంటే తినకు సంబంధించినంత వరకు ఏమని చెప్తున్నాడంటే రాబర్ట్ ఫ్రాస్ట్ గారు ఫైర్ స్టాండ్స్ ఫర్ డిజైర్ అండ్ గ్రీడ్. ఇక్కడ ఏమని చెప్తున్నాడంటే మీరు ప్రపంచాన్ని నాశనం చేస్తుంది అనుకుంటున్నారు ఫైర్. ఇక్కడ ఫైర్ దేంతో దేంతో చేస్తున్నారంటే, దేంతో నుంచి చెప్తున్నారంటే, దేంతో కంపేర్ చేస్తున్నారంటే ఫైర్ స్టాండ్స్ ఫర్ డిజైర్ అండ్ గ్రీడ్. ఫైర్ అంటే మనుషులు ఒక అతి కోరికలు, ఎక్కువ కోరికలు, దురాశలు, వీటి కోసం చెప్తున్నారు. దీన్ని ఫైర్ అంటున్నారు. ఇవి ఎక్కువ ఉన్నా ప్రపంచం నాశనం అయిపోద్ది. అగ్గే వచ్చి ప్రపంచాన్ని నాశనం చేయవలసిన లేదు. 149.7 మిలియన్ పీపుల్ లో ప్రతి ఒక్కరు కూడా దురాశ కనుక ఉంటే ఆటోమేటిక్ గా ప్రపంచాన్ని నాశనం అయిపోద్ది అని రాబర్ట్ ఫ్రాస్ట్ గారు చెప్తున్నారు. సో అంటే ఏంటి? ఫైర్ స్టాండ్స్ ఫర్ డిజైర్ అండ్ గ్రీడ్. గ్రీడ్ అంటే అతి ఆశ, దురాశ, ఎక్కువ ఆశ. ఎంతున్నా సరిపోదు, అంతా దురాశతో ఉంటది. డిజైర్ ఈస్ ద రూట్ కాజ్ ఫర్ ఆల్ ఈవిల్స్. డిజైర్ అంటే మెయిన్ అంటే మెయిన్ థింగ్. మనిషి ఒక అంటే చెడుదానికి, అంటే ఈవిల్ అంటే చెడుదానికి వెళ్ళిపోవడానికి, చెడు రూట్ లోకి వెళ్ళడానికి మెయిన్ కోరిక, మెయిన్ ఏంటి? డిజైర్, ఎక్కువ, అతి కోరిక, అతి ఆశ, అది మెయిన్. దాన్నే ఫైర్ తో కంపేర్ చేస్తున్నారు రాబర్ట్ ఫ్రాస్ట్. తర్వాత హెన్స్ ఇట్ హ్యాస్ అబండెంట్ పవర్ టు అండ్ ఇట్ హ్యాస్ అబండెంట్ పవర్ టు ఇన్వైట్ ది ఎండ్ ఆఫ్ ది వరల్డ్. సెస్ ఖచ్చితంగా ఇదే కనుక ఉంటే, ఇది అబండెంట్ అంటే ఎక్కువ, బాగా ఎక్కువ మెజారిటీతో ఇదే కనుక ఉంటే కంపల్సరీ ప్రపంచం అంతా కూడా నాశనం అయిపోగలదు అని చెప్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా దురాశ కనుక ఉంటే. ఫైర్ దేంతో కంపేర్ చేస్తున్నారు? డిజైర్ అండ్ గ్రీడ్. డిజైర్ అంటే ఎక్కువ దురాశైన కోరికలు. ఐస్ ఆన్ ది అదర్ హ్యాండ్, ఐస్ కోసం ఏమని కంపేర్ చేస్తున్నారంటే ఐస్ స్టాండ్స్ ఫర్ హేట్రెడ్ అండ్ హేట్రెడ్ పొటెన్షియల్ టు హాల్ట్ ది లైఫ్ ఆఫ్ ది అర్త్ ఈస్ యాంపుల్. అంటే హాల్ట్ అంటే మధ్యలో ఏర్పడే ప్రాబ్లమ్స్. యాంపుల్ అంటే పుష్కలంగా. యాంపుల్ అంటే ఏంటి? పుష్కలంగా. ఐస్ ఆన్ ది అదర్ హ్యాండ్ హేట్రెడ్ అండ్ దిస్ హేట్రెడ్ పొటెన్షియల్ టు హాల్ట్ ఆల్ లైఫ్ ఆన్ ద అర్త్ ఈస్. అంటే ఐస్ దేంతో పోల్చిందంటే హేట్రెడ్, అందరి పట్ల కూడా ద్వేషం, మనుషులకి ద్వేషం ఉండడం. ద్వేషాన్ని దేంతో కంపేర్ చేస్తున్నారు? అండ్ ఐస్ తో కంపేర్ చేస్తున్నారు. సో టు హాల్ట్ ఆల్ లైఫ్, ఇది కూడా ఆ మధ్యలో ఏర్పడే ప్రాబ్లమ్స్. దీనివల్ల హాల్ట్ అంటే మధ్యలో ఏర్పడే ప్రాబ్లమ్. దీనివల్ల లైఫ్ లో మధ్యలో చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. మనుషుల్లో ద్వేషాలు ఉంటాయి. అర్త్లో ఇది ఎక్కువ పుష్కలంగా ఉంది. ఈ భూమిలో ఎక్కువ హేట్రెడ్, అసహించుకోవడం అనేది ఎక్కువగా ఉంది. అంటే ఇక్కడ దేంతో కంపేర్ చేస్తున్నారు? మన ఫైర్ వచ్చి అతి ఆశ, గ్రీడ్ అండ్ డిజైర్, అతి కోరికలతో కంపేర్ చేస్తున్నారు. అది ఎక్కువ ఉన్న మనుషులు నాశనం అయిపోతారు, ప్రపంచం నాశనం అయిపోతుందని కంపేర్ చేస్తున్నారు. ఐస్ దేంతో కంపేర్ చేస్తున్నారు? మనుషుల పట్ల ద్వేషాలు అది ఉన్నా సరే భూమి అది అంతమైపోద్ది అని చెప్తున్నారు. యాంపుల్ అంటే పుష్కలంగా ఉండడం. సో అది
Thus, the poet prefers fire and gives the second chance to ice. ఇక్కడ పోయిట్ ఏమని కంపేర్ చేస్తున్నారంటే ఫైర్ అండ్ ఐస్ రెండింటితో కంపేర్ చేస్తే ఫైర్ కి కొద్ది పవర్ ఎక్కువ, ఫైర్ తోనే ఎక్కువ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అందుకే ఫైర్ కి ఫస్ట్ ప్లేస్ ఇస్తున్నారు. అండ్ గివ్స్ ది సెకండ్ ఛాన్స్ టు ఐస్, ఐస్ కి సెకండ్ ఛాన్స్ ఇస్తున్నారు. రెండు ఉండకూడదు, కానీ రెండింటితో కంపేర్ చేస్తే మనిషికి అత్యాసం ఉండకూడదు, అందుకే ఫైర్ అనేది ఎక్కువ ఉండకూడదు. సో ఐస్ సెకండ్ ప్లేస్ అనేది ఇస్తున్నారు. ది రియల్ కల్ప్రిట్స్ ఆర్ హ్యూమన్ వీక్నెస్ లైక్ గ్రీడ్ అండ్ హేట్రెడ్. సో గ్రీడ్ వచ్చి ఫైర్, అత్యాస, దురాస, హేట్రెడ్ ద్వేషం, ఇది ఐస్. నిజానికి ముందు మనం చెప్పుకుంది ఏంటి, ఫైర్ ఐస్ అనేది ప్రపంచాన్ని నాశనం చేసేస్తుంది, ఫైర్ వచ్చిన అగ్నిపర్వతాలు వచ్చినా ప్రపంచం నాశనం అయిపోద్ది, మంచుగడ్డలు వచ్చినా ప్రపంచం నాశనం అయిపోద్ది అని మనం కంపేర్ చేసుకున్నాం. కానీ నిజానికి ఫైర్ అంటే అత్యాస, హేట్రెడ్ అంటే ఈ రెండే మనిషి యొక్క వీక్నెస్. ఈ రెండు కనుక మనుషులకు లేకపోతే ప్రపంచం నిర్మలంగా ఉంటది, ఈ రెండే కనుక ఉంటే ప్రపంచం సర్వనాశనం అయిపోద్దని రాబర్ట్ ఫ్రాస్ట్ చాలా గొప్పగా చెప్తున్నాడు. సో ఇది పోమ్. ఈ పోమ్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఒకసారి షార్ట్ గా చెప్తాను చూడండి. ఏంటంటే ఈ యొక్క ఫైర్ అండ్ ఐస్, ఫైర్ దేంతో కంపేర్ చేస్తున్నారంటే మనిషి యొక్క దురాశతో కంపేర్ చేస్తున్నారు. దురాశ ఎక్కువ ఉంటే అసలు మామూలుగా ఏమనుకుంటున్నారు, ఫైర్ అంటే అగ్నిపర్వతం, ఐస్ అంటే మంచిగా రెండు ఉన్న ప్రపంచం నాశనం అయిపోద్ది అనుకుంటున్నారు. కానీ ఇక్కడ పోయిట్ ఏమని చెప్తున్నారంటే ప్రపంచం నాశనం అయిపోయింది అగ్నిపర్వతమో సునామీ వల్ల కాదు, ఐస్ వల్ల, మంచి వల్ల కాదు, ప్రపంచం సర్వనాశనం అయిపోయింది మనిషిలో ఉన్న ఫైర్ అంటే దురాశ, గ్రీడీ అంటే అత్యాస, దురాశ ఉండడం వల్ల, మనిషిలో ఉన్న ఐస్ అంటే హేట్, అందరి పట్ల అసహించుకోవడం, అందరి పట్ల ద్వేషం పెంచుకోవడం, ఈ రెండింటి వల్లే ప్రపంచం అనేది నాశనం అయిపోద్దని చాలా గొప్పగా ఈ పోయిం ద్వారా మనకి రాబర్ట్ ఫ్రాస్ట్ గారు వివరిస్తున్నారు. ఈ నేచర్ పోయిట్ కాబట్టి అంతా కూడా నేచర్ తోనే ప్రతిదీ కూడా కంపేర్ చేస్తారు. ఇందాక ఇవన్నీ కూడా చాలా యూనిక్ గా మనకి ఉంటాయి. సో ఇప్పుడు పోయం కనుక నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఈ పోయం మెయిన్ థీమ్ ఏంటంటే మనిషి యొక్క కోరికలు అవన్నీ కూడా దురాశ ఉండకూడదు, మనిషి పట్ల హేట్ అనేది ఉండకూడదు. ఇది మెయిన్ థీమ్ ఇన్ దిస్ పోమ్. సో ఈ ప్లేలిస్ట్ లో నీట్ గా 10th క్లాస్ సిలబస్ అంతా పెట్టాను. వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్ ప్లీజ్. ఓకే, థ్యాంక్ యూ.